తెలంగాణలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు ఆయన. ఈ ప్రభుత్వ పథకాలు లక్ష్యాలను వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ తమ లక్ష్యం అన్నారు. శాంతి భద్రతల విషయంలో కూడా తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు సీఎం రేవంత్. అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి పరిచయం ఉందన్నారు. ప్రపంచానికి పెట్టుబడుల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా